హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం బొంబాయి రవ్వతో ఉప్మానైతే ప్రిపేర్ చేసుకుందామండి. చాలామంది ఉప్మానైతే తినడానికి ఇష్టపడరు, కానీ అందరూ ఇష్టపడి తినేలాగైతే నేను ఈరోజు మీకు చేసి చూపిస్తానండి. ఈ విధంగా ఒక కప్పు బొంబాయి రవ్వని ఒక గిన్నెలో వేసి ఇలా వేయించుకోండి. మనం ఏమి నెయ్యి అదంతా వేయక్కర్లేదండి, మామూలుగా అలా వేయించుకొని పక్కనైతే పెట్టుకోండి. చాలామంది బొంబాయి రవ్వ ఉప్మా అంటే ఇష్టపడరండి, కానీ ఇలా చేసుకుంటే మాత్రం అందరూ ఇష్టపడి అయితే తింటారు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి నేను ఏ విధంగా చేస్తానో నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి. కొంచెం బటర్ వేసుకుందాం. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదా కానీ బటర్ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి కంటే బటర్ వేసుకోండి. ఒక స్పూను నూనె, ఒక టేబుల్ స్పూన్ బటర్, అంతే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీడిపప్పులు కూడా వేసుకోండి. మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఉంటే కూడా వేసుకోండి. జీడిపప్పులు కూడా వేసి చక్కగా మంచి వాసన వచ్చే వరకు కూడా వేయించుకోండి. ఇలా వేయించుకుంటే చక్కగా ఆవాలు చిటపట అనే వరకు కూడా మనం వేయించుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆవాలు చిటపట అన్న తర్వాతే మీరు ఈ ఇంగ్రీడియంట్స్ మిగతా వేసుకోవాలండి, లేకపోతే ఆవాలు వేయటానికి మీకు టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేయించుకోండి. మీరు టేస్ట్గా తినాలి, ఉప్మా రవ్వ అందరూ ఇష్టపడి తినాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు చేయండి. అందరూ ఇంట్లో అయితే ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా మనం చాప్ చేసి వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, మీరు కారం ఎంత తింటారు, నేనైతే 2 పచ్చిమిరపకాయలు వేసానండి. సన్న ముక్కలుగా కోసి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా ముక్కలు కోసి అయితే వేసుకోండి. ఈ విధంగా ముక్కలు కోసి వేసుకున్నట్లయితే కరివేపాకును తీసి పక్కన పెట్టకుండా అయితే తింటారు. అల్లం కూడా కొంచెం తరుక్కొని అల్లం కూడా అయితే వేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని అయితే మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేసుకోండి. ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఉప్మాను అందరూ ఇష్టపడైతే తినే ఉప్మా కాబట్టి మీరు ఈ విధంగానే తయారు చేసుకోండి. ఒకసారి మీరు తయారు చేసుకున్నట్లే మీకు అర్థమవుతుంది ఎలా బాగుంది లేనిది. బాగుంటే నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడైతే దీంట్లో మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ అయితే తీసుకున్నానండి. కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ అట్లా వేస్తేనే మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా. ఇక చూసారు కదా, ఇప్పుడు పొడి పొడిలాడుతూ అయిపోతుందండి ఉప్మా. మీకు పొడి పొడిలాడుగా బాగుంటుంది తినటానికైతే మాత్రం. వదిలిపెట్టకుండా అయితే తింటారు. తినను అన్న వాళ్ళు కూడా తింటారండి ఈ ఉప్మాని. ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమయంలో వేసుకోవాలి నెయ్యి. ముందైతే మనం తాలింపులు వేసుకోకూడదండి, వేసుకుంటే ఇప్పుడు వేసుకోవాలి నెయ్యి కొంచెం. మీకు ఇష్టమైతే నెయ్యి ఇప్పుడు కొంచెం వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ ఉప్మా. నోటికి రుచిగా ఉండే ఉప్మా, ఇష్టపడి తినే ఉప్మా, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించే ఉప్మా. మీరు ఫంక్షన్లు కానీ ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ విధంగా చేసి పెట్టండి. వద్దు అనుకుండా అయితే తింటారు. నో అన్న వాళ్ళు ఎస్ అంటారండి. చూస్తారు కదా, ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం, చూసారా, లైట్గా నెయ్యి టచ్ ఎక్కించుకున్నామండి. చాలా బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది. 1 నిమిషం అలా తిప్పుతూ ఉండండి, అంతే. సర్వ్ చేసేసుకోండి. అయిపోయిందండి ఉప్మా, 5 నిమిషాల్లో ఉప్మా. ఇప్పుడు మీరు దీన్ని కారపొడితో కానీ, చట్నీతో కానీ, షుగర్తో కానీ దేంట్లో తిన్నా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ని ఎవరినైనా కొత్తగా చూస్తుంటే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. పొడి పొడిగా ఎలా ఉందో ఉప్మా, చాలా బాగుంటుందండి. మీరు మాత్రం తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.